ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించాలని మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో మార్పు రాలేదని, వాస్తవిక దృక్పథంతో బాబు ఆలోచన చేయాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్ విఫలమవటం వల్లే ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారని వడ్డే పేర్కొన్నారు. ప్రజలు ఆశపడిన పాలన బాబు చేయటం లేదని, పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను తక్షణమే ప్రజలకు అందించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. సూపర్ 6తో సహా ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుకు జగన్కు చాలా తేడా ఉందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలని జనంలోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు తమను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. బద్వేలు మండలం బైనపల్లిలో వైసీపీ కార్యకర్త శ్రీకాంత్ ఇంటిని కూల్చివేతపై కలెక్టర్కు వినతి పత్రం అందించారు. నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం వెళ్దామన్న అధికారులు తెల్లవారుజామునే ఇంటిని కూల్చివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ సంఘటనపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మంత్రి డోలా పర్యటించారు. పర్యటన సందర్భంగా అన్నా క్యాంటీన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సూపర్ 6లో ఒకటైన అన్నా క్యాంటీన్ హామీని అమలు చేసి 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చుతున్నామని డోలా పేర్కొన్నారు. కూటమి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. వృద్ధుల కోసం రేషన్ని వారి ఇంటికే పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్క మెసేజ్తో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, కూటమి ప్రజలు మన్ననలు పొందుతున్నామని, ప్రభుత్వం మాది అని తెలిపారు. తిరుమలలో నిర్వహించే శ్రీనివాస కళార్చనలో గందరగోళం నెలకొంది. నృత్య కళాకారుల చేత అరంగేట్రం చేయిస్తామని చెప్పి ఓ నిర్వాహకుడు కళాకారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2,000 రూపాయల వరకు వసూలు చేశారు. విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు, పోలీసులు కళాకారులతో చర్చించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో సంస్థ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా సి బెళగాల్ మండలం పలుకుదొడ్డిలో కలకలం చోటు చేసుకుంది. ఎనగండ్ల రహదారిలో ఉన్న శ్మశాన వాటిక సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. జేసీబీతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరపడంతో భారీ గొయ్యి ఏర్పడింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీకి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఇప్పటికే కోస్తాంధ్ర మేఘావృతం కాగా మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్య కళాకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కోనసీమ జిల్లా రాజోలులో వినూత్న రీతిలో చేపలు పడుతున్నారు స్థానికులు. సాధారణంగా చేపలు పట్టేందుకు సంప్రదాయ పద్ధతులతో పాటు కొత్త పద్ధతులు, పరికరాలు ఉపయోగిస్తున్నారు మత్స్యకారులు. కానీ నకినేటిపల్లిలో ఎవరు ఊహించని విధంగా, ఎవరికి తెలియని కొత్త చిట్కాలతో చాలా సులభంగా పెద్ద పెద్ద కోయింగ చేపలు పడుతూ ఉన్నారు స్థానికులు. అయితే ఖాళీ వాటర్ బాటిల్స్లో మైదా పిండి నింపి నీటిలో నిరసనగా అద్ది చేసేందుకు చేపలు బాటిల్స్తో ఇరుక్కుపోవడంతో వెంటనే ఒడ్డుకు లాగేస్తూ ఉన్నారు. ఇలాంటి కొత్త పద్ధతులతో చేపలు పడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు మత్స్యకారులు.